హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఈ మధ్య కాలం చాలామందికి వీర్య కణాల పరీక్ష చేస్తున్నప్పుడు జీరో స్పర్మ్ కౌంట్ రావడం అనేది చూస్తున్నాం. సో ఇది ఎక్కువగా ఎందుకు అవుతుంది అనేది వేరియస్ రీజన్స్ వల్ల చెప్పొచ్చండి. చాలామందికి జీరో కౌంట్ అనేది పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదా చిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల మనకి బీజంలో ఏదైనా డ్యామేజ్ అయ్యి దానివల్ల రాకపోవచ్చు, స్పర్మ్ కౌంట్ జీరో అవ్వచ్చు. వేరియస్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల జీరో స్పర్మ్ కౌంట్ రావచ్చు, లేదా మనకి బీజంలో కణాలు ఉత్పత్తి అవుతాయి కానీ బయటికి రావడంలో ఏదన్నా ఇబ్బంది అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బీజం లోపల మనకి కణాలు అనేవి ఉత్పత్తి అవ్వాలి, ఇక్కడ మనకి స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ వల్ల మనకు బీజంలోకి సిగ్నల్ వస్తే మనకి స్పర్మ్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. అండ్ ఈ స్పర్మ్స్ ఇలా ట్రావెల్ చేసి మనకి బయటికి రావాలి. సో ఈ రీజన్లో ఎక్కడన్నా ఏదన్నా బ్లాక్ ఉంటే కూడా ఇక్కడ స్పర్మ్స్ మనకి ఉత్పత్తి అయినా కూడా బయటికి రావు, కాబట్టి జీరో స్పర్మ్ కౌంట్ అని మనకి తెలుస్తుంది. సో ఎక్కడన్నా బ్లాక్ ఉండి స్పర్మ్స్ బయటికి రావట్లేదు అంటే మనం ఒక నీడిల్ వేసి బీజం నుంచి స్పర్మ్స్ తీసి మనము టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ట్రై చేసుకోవచ్చు. బట్ కణాల ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది, ఇప్పుడు బ్రెయిన్ నుంచి సిగ్నల్ అందక స్పర్మ్స్ అసలు ప్రొడ్యూస్ అవ్వట్లేదు, లేదా బీజంలోనే ఏదన్నా ఫాల్ట్ ఉండి జెనెటిక్గా ఏదైనా ప్రాబ్లం ఉండో, లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే ఇంకేదన్నా కారణం వల్ల బీజంలోనే మనకి కణాలు ఉత్పత్తి అవ్వట్లేదు అంటే మనము బీజంని ఓపెన్ చేసి, మత్తి ఇచ్చి బీజంని ఓపెన్ చేసి ఎక్కడైతే కొంచెమన్నా మనకి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో ఆ ఏరియాస్లో మనము టిష్యూ అనేది తీసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మనం ట్రై చేయడానికి అవకాశం ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా మీ ఓన్ స్పర్మ్ తోటి మీ జెనెటిక్ చైల్డ్కి మీరు ట్రై చేయడానికి అవకాశం ఉంది. 100% స్పర్మ్స్ దొరికి మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని నేను అనను, కాకపోతే ఖచ్చితంగా ప్రయత్నం చేయడానికైతే అవకాశం ఉంది. సో చాలాసార్లు జీరో కౌంట్ ఉండి డోనర్ స్పర్మ్ ద్వారా ఐయుఐ ట్రై చేయడం అనేది ఎంతోమంది చూశాను. బట్ మీ స్పర్మ్ ద్వారా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ట్రై చేయాలండి. మీది ట్రై చేసి కూడా మీరు ఒకవేళ సక్సీడ్ అవ్వకపోతే, ఆప్షన్ లేకపోతే మీరు డోనర్కి వెళ్ళడం అది వేరు. అసలు ట్రై కూడా చేయకుండా డైరెక్ట్గా డోనర్కి వెళ్ళడం అనేది యూజువల్గా యాజ్ అ డాక్టర్ నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఎవరికైనా కూడా వాళ్ళ ఓన్ జీన్స్ తోటి వాళ్ళ బేబీ కావాలని ఉంటుంది, వాళ్ళ జీన్స్ రావాలి, వాళ్ళ పోలికలు ఉండాలి, వాళ్ళ బేబీ కావాలని ఉంటుంది. ఆప్షన్ లేకపోతే అది వేరే విషయం, బట్ కనీసం ట్రై అన్నా చేస్తే డెఫినెట్లీ మీకు సక్సెస్ అవ్వడానికి ఎంతో కొంత అవకాశం అయితే ఉంటుంది. సో జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు యూజువలీ ఫస్ట్ ఒకటే రిపోర్ట్ మీద మేము జీరోస్ కౌంట్ అని మేము లేబుల్ చేయము, ఇంకొకసారి రిపీట్ కూడా చేస్తాము. బట్ ఆల్రెడీ చాలామంది బయట 2-3 సార్లు చేయించుకొని మా దగ్గరికి వచ్చినప్పుడు, మా దగ్గర కూడా జీరో కౌంట్ ఉన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఇవాల్యుయేషన్ అనేది మొదలు పెడతాం. సో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఎగ్జామిన్ చేసి బీజం సైజ్ నార్మల్ ఉందా లేదా అనేది చూస్తాం. సో బీజం సైజ్ నార్మల్ ఉంటే యూజువల్గా కణాలు ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. మేబీ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ లేక కణాలు ఉత్పత్తి జరగట్లేదు, లేదా కణాల ఉత్పత్తి బాగానే జరుగుతుంది కాకపోతే బయటికి రావట్లేదు అని మనం అనుకోవచ్చు. బీజం సైజ్ చిన్నగా ఉంది అంటే మాత్రం కణాల ఉత్పత్తి మేబీ సరిగ్గా జరగట్లేదు, సో పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ జెనెటిక్ రీజన్నో మనం అనుకోవచ్చు. రెండోది హార్మోన్ టెస్ట్ చేస్తాం. సో బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా, సో ఒకవేళ బీజంలో ఏదైనా ప్రాబ్లం ఉండి స్పర్మ్స్ ఉత్పత్తి అవ్వట్లేదు అంటే బ్రెయిన్ నుంచి ఎక్సెస్గా హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎక్కువ హార్మోన్ లెవెల్స్ ఉన్నప్పుడు మనకి బీజం నుంచి కణాల ఉత్పత్తి అసలు జరగట్లేదు అని మనకు తెలుస్తుంది, కాబట్టి వీళ్ళలో స్పర్మ్స్ దొరకడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. బట్ ఎంత ఉన్నా కూడా ఒక్కసారి మనము పూర్తిగా బీజం ఓపెన్ చేసి మైక్రోస్కోప్ కింద చూసి ఎక్కడన్నా కొంచెమన్నా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉంది అనేది కనిపెట్టుకొని వాటిని మనం యూస్ చేసి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పద్ధతిలో మనము ఆడవాళ్ళకి ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి మత్తిచ్చి ఎగ్స్ తీసి, అదే టైంకి మగవాళ్ళకు కూడా మత్తిచ్చి బీజం నుంచి స్పర్మ్స్ తీసి ఇవి రెండూ కలిపి ఎంబ్రియోని ఫామ్ చేసి వైఫ్కి పెడితే ప్రెగ్నెన్సీ రావడానికి డీసెంట్ ఛాన్సెసే ఉన్నాయి. సో జీరో కౌంట్ ఉన్నా కూడా మీరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీకు ట్రీట్మెంట్ ద్వారా మీ స్పర్మ్స్ని మీ బీజం నుంచి తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రయత్నం చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.